ఇప్పుడు కాలాంశాన్ని తీసుకోవాల్సిందిగా శ్రీ భరత్జీని కోరుతున్నాను. ఇది పటేల్ హాల్. ఇది బయట సర్దార్ పటేల్ గారి విగ్రహం చూసాం. జైల్లో ఉన్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మంగళ పని చేయడానికి వచ్చాడు. గుబురు మీసాలు ఉన్నాయి సర్దార్ పటేల్ గారికి. షేవింగ్ చేసిన తర్వాత మీసాల్ని ట్రిమ్ చేయడం కోసం కత్తెర తీస్తే దాని మీద కనబడింది మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని చెప్పేసి. ఇదేంటి దీని మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని ఉంది అని చెప్పేసి అడిగారు. స్వదేశీ కత్తులైతే ఉన్నాయండి, కత్తెరలు లేవన్నాడు. అయితే ఆ స్వదేశీ కత్తెరతోనే నాకు మీసాలను కూడా తీసేయని చెప్పేసి విదేశీ కత్తెర తన యొక్క మొహం మీద పెట్టడానికి ఇష్టపడకుండా స్వదేశీ కత్తితో మీసాలను తీసేస్తుంది. స్వదేశీ భావన. గొప్పవాళ్ళు కాబట్టి చాలా గొప్ప పనులు చేస్తారని చెప్పేసి అనుకోకూడదు. అలాంటి పనులు చేశారు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారని చెప్పి మర్చిపోకూడదు. సాధారణమైన వ్యక్తులే కానీ జీవితంలో నా దేశానికి ఏది విధంగా ఉపయోగపడుతుంది, నా దేశానికి ఏది లాభం, ఇది ఆలోచించాలి. స్వాతంత్ర ఉద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళని పంపించడం మాత్రమే కాకుండా ఆ రోజున స్వదేశీ వస్తువులు వాడటము, విదేశీ వస్తువుల బహిష్కరణ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మనసు లోపల నా అనేటువంటి భావన నిండాలి. నా అనేటువంటి భావన నిండడం అంటే వేరే వాళ్ళని వ్యతిరేకించడం కాదు. మా ఇంటి మీద నేను వ్యాయామం చేస్తున్నాను, దండీలు తీస్తున్నాను, బస్కిల్కి ఇస్తున్నాను అంటే పక్కింటి వాడు వెళ్ళి కంప్లైంట్ చేశాడు అనుకోండి, పోలీస్ కంప్లైంట్. కాబట్టి వాళ్ళ ఇంటి మీద భరత్ గారు వ్యాయామం చేస్తున్నాడు, దండీలు తీస్తున్నాడు, బస్కిల్ తీస్తున్నాడు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు, బాక్సింగ్ కిట్ పెట్టుకున్నాడు, బట్ ఎప్పుడైనా నన్ను కొడతారేమో అని చెప్పేసి కంప్లైంట్ చేశాడు అనుకోండి, ఏమంటాడు పోలీసు వాడు? ఆయన వ్యాయామం కోసం, ఆయన ఆరోగ్యం కోసం ఆయన వ్యాయామం చేస్తున్నాడే, నేను కొట్టడానికి కాదు. కానీ నా దేశం ఎదగాలి అని చెప్పేసి అనుకుంటే పక్కవాడిని మనం ద్వేషించడం కాదు, నా దేశం యొక్క అవసరం ఇది. మరి ఇది మర్చిపోదు. ఈరోజు మనం మన యొక్క ప్రాంత సమ్మేళనం జరుపుతున్నాం, రాష్ట్ర మహాసభలు. చారిత్రాత్మకమైనటువంటి ఒక 3 సన్నివేశాల సమయంలో మనం ఉన్నాం ఇక్కడ. 2022 75 సంవత్సరాల స్వాతంత్రం సందర్భంగా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగురవేసుకొని జాతీయ భావాన్ని మన మనసులో నింపుకొని అమృత్ కాల్ రాబోయేటువంటి 25 సంవత్సరాలు 2047 వరకు ఈ అమృత్ కాల్ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ అమృత్ కాల్ 25 ఏళ్ళ యొక్క ప్రయాణము స్వాతంత్రం 100 సంవత్సరాల యొక్క వేడుకలను ఎలా జరుపుకోవాలంటే ప్రపంచంలో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళాలి. రెండవది సంఘ యొక్క శత జయంతి, మరి పరమ వైభవ స్థితి మనం కోరుకునేటువంటిది. మూడవది చెప్పారు, రాముడి యొక్క పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడి యొక్క పరిపాలన రామరాజ్యంగా కీర్తించబడింది. రాముడి యొక్క ప్రతిష్ట తర్వాత జరగవలసినటువంటిది రామరాజ్యం రావాలి. రామరాజ్యం అంటే స్వదేశీ భావంతో నిండినటువంటిది. మరి అటువంటి ఈ 3 చారిత్రాత్మకమైనటువంటి సందర్భాల సమయంలో మనము ఒక క్రియాశీల కార్యకర్తగా, జాతీయ భావం నిండినటువంటి కార్యకర్తగా మనం బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాం. పంచ పరివర్తన అన్నారు. 5 విషయాలు. ఒకటి స్వభావ జాగరణ, స్వదేశీ. స్వదేశీ అంటే కేవలం వస్తువులు ఎక్కడికి మాత్రమే కాదు, అన్ని రంగాలు. స్వదేశీ వస్తువులు కావచ్చు, స్వభాష కావచ్చు, స్వవేషము, మన యొక్క భజన, భోజన, భ్రమణ, సత్సంగాలు చెప్పుకుంటారు. అన్ని రంగాల్లో మనదైనటువంటి ఆలోచన మనం ఏ విధంగా చేసుకుంటాం. భారతదేశంలో ఆర్థిక స్థితి పెరుగుతున్న తర్వాత విదేశాలకు వెళ్ళేసి పెళ్లి వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతున్నటువంటి సమయంలో ప్రధానమంత్రి గారు చెప్పారు, ముందు మీ దేశాన్ని చూడండి, ఈ దేశంలో చేసుకోండి, ప్రపంచంలో ఉండేటువంటి దేశాన్ని ఇక్కడ రమ్మనండి. ఈషా ఫౌండేషన్ సద్గురు గారు చెప్తుంటారు, చాలా ధనవంతమైనటువంటి కుటుంబాలు వస్తుంటాయి, మీ యొక్క వార్డురోబు, మీ యొక్క దస్తుల్లో 30-40% అయినా సరే, 30-40% అయినా సరే ఈ దేశానికి సంబంధించినటువంటి
సాధారణమైనటువంటి చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్, ఖాదీ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా లేవా చూసుకోండి. మరి ప్రతి అక్టోబర్ 2 గాంధీ జయంతి జరుపుకోవడం మాత్రమే కాదు, ఆ రోజు ఒక చిన్నదైనా సరే ఖాదీ హ్యాండ్లూమ్ వస్తువుని కొనుక్కోవాలి, దాన్ని చేస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. 2014 ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్లన్నీ కూడా ఏవేవైతే విదేశీ సంబంధించి వాడుతున్నారో వాళ్ళందరూ కూడా రైల్వే ఉండేటువంటి లేని మొత్తం కూడా వస్తువులన్నింటి, దుస్తులన్నింటి కూడా ఖాదీవి హ్యాండ్లూమ్ వాడమని చెప్పి చెప్తారు. మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసం ఏం చేయాలి, ఇది ఆలోచన. ఆర్థిక స్థితి పెరుగుతున్న తర్వాత, పాశ్చాత్యీకరణ జరుగుతున్న తర్వాత రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోండి. ఆధునీకరణ, పాశ్చాత్యీకరణ, మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్. ఇక్కడ మోడర్నైజేషన్ కావాలి. బయట మనం వెళ్తే దిగానే అక్కడ మనకు ఎదురుగా కనబడుతున్నది ఏంటది, పెద్దది పెట్టారు కదా, డ్రోన్ పెట్టారు. మోడర్నైజేషన్ కావాలి, కానీ వెస్టర్నైజ్ కావాలా, పాశ్చాత్యీకరణ అవసరమా? మరి పాశ్చాత్యీకరణకి ఆధునీకరణకు ఉండేటువంటి తేడాని ప్రజలకు అర్థం చేయించేటువంటి బాధ్యత మనకు. ఉదాహరణ చెప్తుంటాం, చెప్పులు కొనడానికి వెళ్ళాము, నచ్చినటువంటి రంగు, నచ్చినటువంటి డిజైన్, మనకు కావాల్సినటువంటి రేట్లో ఉండేటువంటి చెప్పులు కనబడ్డాయి. బాబు ఇది కావాలని చెప్పేసి అడిగిన తర్వాత చెప్పుల షాప్ వాడు అన్నాడు, మీ సైజు లేదండి అన్నాడు. ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో ఏ రోజైనా సరే నచ్చినటువంటి రంగు, నచ్చినటువంటి డిజైన్, కావాల్సిన రేట్లో చెప్పులు దొరికిన తర్వాత నా సైజు నేను అడ్జస్ట్ అయ్యి పర్వాలేదు, నాకు 10వ నెంబర్ 8వ నెంబర్ ఉంది కదా, అడ్జస్ట్ అవుతా అని చెప్పి జీవితంలో ఎప్పుడైనా కొన్నామా? 6 నెలల పాటు వేసుకునేటువంటి చెప్పులు నా కాలుకి సరిపోతుందా లేదా అని చెప్పి చూసేటువంటి మనము ఈ దేశం యొక్క ఆర్థిక స్థితికి, ఈ దేశం యొక్క సంస్కృతికి, ఈ దేశం యొక్క జీవన విధానానికి ఇది సరిపోతుందా లేదా అని చెప్పేసి ఆలోచించాలా లేదా? ఆలోచించాలి. ప్రతి ఒక్కటి ఆలోచించాలి. జనజాగరణ చేసినప్పుడు ఎన్నికల సమయంలో ఏ పార్టీకి వేయాలని చెప్పి చెప్పలేదు, కానీ ఎలా వేయాలో చెప్పాము మనం ఆలోచించాలి. నోటాకు వేయొద్దని చెప్పేసి చెప్పాము. 4-5 ఎలక్షన్స్ ముందు నోటా లేదు. ఈ రోజున దేశంలో ముఖ్యంగా మన కర్ణాటక ఎన్నికల్లో చూస్తే 2,27,000 ఓట్లు పడ్డాయి. ప్రతి ఓటు హిందువులే పడుతుంది. ఏ ఒక్క ముస్లిం కానీ ఏ ఒక్క క్రైస్తవుడు కానీ ఓటు వేయాలి నోటాకి. అతనికి క్లారిటీ ఉంటుంది, నేను ఎవరికి వేయాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలని చెప్పేసి. లేనిది ఎవరికి? హిందువు. సమస్య హిందూ సమాజం ఇలాంటి భ్రాంతుల్లో పడిపోతుంది అనేటువంటి నమ్మకంతోనే ఇలాంటి కొత్త కొత్త పదాలు తీసుకొస్తుంటారు, మనం మభ్యపెడుతుంటారు. ఇది స్వదేశీ అనేటువంటిది వస్తువుల వాడకంతో పాటుగా మిగిలినటువంటి పాశ్చాత్య యొక్క ఆలోచనలు ఏవైతే మన దేశం మీదకి రుద్దబడుతున్నాయో వాటి నుంచి మనం కాపాడుకోవడం కూడా ఇదే. ఈరోజు మనందరం కూడా సంకల్పం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రాథమికమైంది మా ఇంట్లో ఎటువంటి మార్పు నేను తీసుకొస్తాను, నా జీవితంలో నేను ఏ మార్పు చేస్తాను. ఆంగ్లంలో చెప్తుంటారు, డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్ అని చెప్పేసి. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరుకునే ముందు దానికి కావాల్సినటువంటి అర్హతని, పాత్రతని పొందాలి. అది పొందలేదనుకోండి రాదు. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మతో పాటుగా పక్కన శివుడి యొక్క దేవాలయం ఉంటుంది. చరిత్ర ఏం చెప్పిందంటే, అర్జునుడు తన యొక్క వనవాసంలో అనేక నెలల పాటు అక్కడ తపస్సు చేసి రాబోయేటువంటి మహాభారత యుద్ధంలో కావలసినటువంటి శస్త్రాల్ని, అస్త్రాల్ని పొందుతూ అక్కడ పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు. అర్జునుడు చాలా గొప్ప వీరుడు, విలుకాడు, ద్రోణాచార్యుడు ప్రియ శిష్యుడు. కానీ శివుడు ప్రత్యక్షమైపోయి ఇచ్చేయలేదండి. మారువేషంలో వచ్చి యుద్ధము చేసి అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని చూసి ఇచ్చేటువంటి పాశుపతాస్త్రాన్ని సరిగ్గా వినియోగించేటువంటి అర్హత అర్జునుడికి ఉంది అని చెప్పేసి నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చేవాళ్ళు. రావణ యుద్ధంలో రాముడు యుద్ధం చేస్తుంటే, రావణాసుడి దగ్గర మాయా యుద్ధం చేస్తుంటే రథం ఉంది, రాముడి దగ్గర రథము లేదు.
పైనుంచి దేవతలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు గెలుస్తారా అనేటువంటి నమ్మకము లేక చూస్తూ ఉన్నారు. రాముడు గెలుస్తాడనేటువంటి నమ్మకం కుదిరిన తర్వాతనే సహకరించారు. అర్హత ఉంటేనే మనం కోరుకునేటువంటి విశ్వగురువు పరం వైభవ స్థితి అమృతకాలి సాధించగలుగుతాం. ఆ అర్హత పొందడానికి కావలసినట్టుగా నన్ను నేను మార్చుకోగలుగుతానా? మీటింగ్ జరుగుతున్నది. మీటింగ్లో వక్త అడిగాడు, ఎవరెవరు మార్పుని కోరుకుంటున్నారు అని చెప్పేసి. ఎంతమంది చేతులు ఎత్తుంటారండి? హూ వాంట్ చేంజ్ అని చెప్పేసి అడిగాడు. ఎంతమంది ఎత్తుతారు? అందరూ ఎత్తుతారు. ఏమండి? అయిపోయాక అడిగాడు, ఎవరెవరు మారాలనుకుంటున్నారు అని చెప్పేసి అడిగాడు. మీకు నవ్వుతుంది. మార్పు అందరం కోరుకుంటాము, మారాలని మాత్రం ఎవరిని కోరుకుంటాం? శివాజీ చాలా గొప్పవాడు, కానీ పక్కింట్లో పుట్టాలనుకుంటాం. వివేకానంద ఫోటో ఉంటుంది, పుస్తకాలు చదువుతాము. మన అబ్బాయి నేను కూడా వివేకానంద సన్యాసం తీసుకుంటా అంటే మాత్రం వద్దురా పెళ్లి చేసుకుంటాడు. కానీ మార్పు అందరం కోరుకుంటాము, పక్కింటి వారు మారాలని చెప్పేసి కోరుకుంటాము. కానీ కాదు, మార్పు మన దగ్గర నుంచి రావాలి, మా ఇంట్లో నుంచి రావాలి. ఈ రోజు నుంచి ఏ వస్తువులు, ఏ పద్ధతులు మా ఇంట్లో స్వదేశీకి సంబంధించినవి ఉంటాయి. సంవత్సరం మొత్తంలో మనం వాడేటువంటి వస్తువుల్లో మనము మన బంధువులకి అందరూ కూడా అలవాటు చేయాలి. ఒక 1000, 1500, 2000 రూపాయలు అయినా సరే గో ఉత్పత్తులు మన ఇంట్లో వాడుతున్నామా లేదా ఆ సంవత్సరంలో? ప్రతి ఒక్క కుటుంబం 1000, 1500, 2000 రూపాయల సబ్బులో, అగరబత్తులో, ఇంకోటో గో ఉత్పత్తులను వాడటం ప్రారంభిస్తే, గోని ఎవరైనా సరే కషాయం పట్టుకుంటారండి. బక్రీద్ వస్తున్నది, రోడ్డు మీదకి వస్తాం, గోవులను రక్షిస్తాం. కానీ గోవుని పెంచుకున్నటువంటి వాడు ఆర్థికంగా నిలబడడం కోసం ఏం చేస్తాం మనం? నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు నేను గోవుని పెంచలేను, కానీ గోవుని పెంచి తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు నేను వాడినట్టయితే ఆ తయారు చేస్తున్నటువంటి పెంచుతున్నటువంటి వ్యక్తికి ఆర్థికంగా లాభం కలుగుతుంది, నిలబడగలుగుతాడు. నేను ఆ విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించగలుగుతానా? బంధువుల ఇళ్లలో అనేక రకాల ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు గిఫ్ట్లు ఇస్తుంటాం. ఆ గిఫ్ట్లు ఇచ్చేటువంటి సమయంలో ఇలాంటి గో ఉత్పత్తులు ఇవ్వచ్చా? సంతోషం. కొన్ని చోట్ల పుస్తకాలు ఇచ్చేటువంటి అలవాటైంది. కానీ ఏవి చేసినట్టయితే స్వదేశీ భావాన్ని ఆలోచింపజేస్తుంది సమాజంలో ఆలోచించాలి. చెప్పారు ఇప్పుడే, ప్లాస్టిక్ వాడేది కదా. దాని తర్వాత జిల్లాలో వాడేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో ప్లాస్టిక్ లేకుండా ఎలా చేయొచ్చో ఆలోచించాలి. రాయచూరులో వెళ్ళాను, ఒకరింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో చాలా, ఆ ఫ్రంట్ రూమ్లో, ముందు రూమ్లో చాలా స్టీల్ సామాన్లు ఉన్నాయి ప్యాక్ చేసేసి. ఏమన్నా నేను మీ స్టీల్ బిజినెస్ అన్నా, అండ్ నవ్వాడు. నేను ఆర్కిటెక్ట్ అండి అన్నాడు. మీ ఆర్కిటెక్ట్ అయితే ఇవేంటి అన్నాను నేను. స్టీల్ బ్యాంక్ అని చెప్పేసి పెట్టామండి అన్నాడు. ఏంటి స్టీల్ బ్యాంక్ అన్నాను. మేము అందరం కలిసేసి 40,000, 50,000 రూపాయల వస్తువులు కొనిపెట్టుకున్నాము. సాధారణంగా ఎవరింట్లో అయినా సరే ఒక ఫంక్షన్ జరిగినట్టయితే 300 మంది, 400 మంది, 500 మంది వస్తారు. కంచము, టిఫిన్ ప్లేటు, గ్లాసు, చెంచా, జగ్గు, టీ గ్లాసు, ఇవి ఈ రోజున టెంట్ హౌస్లో దొరకట్లేదు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడుతున్నారు. మా ఇంట్లో మేము పెట్టుకుంటాము. ఉచితంగా ఎవరి ఫంక్షన్ జరిగినట్టయితే ఇస్తాము. ఇవి తీసుకెళ్తారు, కడిగి శుభ్రం చేసి తెచ్చిస్తారు. ఏవైనా పోయినట్టయితే దాని రేటు సరిపడా తెచ్చి జమ చేస్తారు. స్టీల్ బ్యాంక్. గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఏ చిన్న ప్రయత్నం చేయొచ్చు. కొన్ని శాఖలు, సంఘ శాఖలు ప్రయత్నం చేస్తున్నాయి. కడప జిల్లా ఆర్టీపీపీ అని ఉందండి, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు. అక్కడ తీసుకెళ్ళారు దేవాలయానికి. దేవాలయం పక్కన గోశాల ఉంది. ఇవాళ గోవుల పట్ల భక్తి ఉన్నప్పటికీ గోవులు పెంచడానికి కావలసినటువంటి శక్తి లేదు, మనుషులు లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అందరూ కలిసి అనుకున్నారు, ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి గోసేవ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. అనేక గోవులు ఉన్నాయి. అక్కడ ఉద్యోగస్తులు 2 గంటలు, 3 గంటలు తమకు ఉండేటువంటి 8 గంటలు డ్యూటీ చేసిన తర్వాత తమకు కావాల్సినట్టుగా వచ్చేసి అక్కడ గోసేవ చేసుకుంటారు.
ఒక ఆయన శుభ్రం చేసుకుంటూ అడిగాను, మీరు ఏం చేస్తారన్నా? నేను ఈ ప్లాంట్లో ఫోర్మెన్ అండి అన్నాడు. మరి ఇదేంటండి అన్నా? నాకు ఇష్టం అండి ఇది అన్నాడు. తను వ్యక్తిగతంగా గోవును పెంచుకోలేడు, చూసుకోలేడు, కానీ సామూహికంగా పెట్టినటువంటి చోట తనకు కావాల్సినటువంటి సేవ చేయడానికి సిద్ధమయ్యాడు. కమ్యూనిటీ గోశాల అనొచ్చు. ఇక్కడ మారుతున్నటువంటి పరిస్థితులను చూసి భయపడడం కాదు, మారుతున్నటువంటి పరిస్థితులకు ఆధారంగా ఏది అవసరమో దాన్ని ఏ విధంగా తీసుకురావచ్చు, ఏటువంటి ప్రయోగాలు చేయొచ్చు ఆలోచించాలి. ఇలాంటి భిన్నమైనటువంటి ప్రయోగాలు చేస్తుండేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. విజయవాడలో సమావేశం పెట్టాము. 80 మంది సాఫ్ట్వేర్లో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మంచి మంచి సంపాదనలు చేస్తూ వదిలేసి వచ్చి మా ఊర్లో వ్యవసాయం చేస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రీయ వ్యవసాయం చేస్తానని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళని కలిపితే 20 మంది వచ్చారు మన పరిస్థితుల్లో. ఏంటంటే 15-20 ఏళ్ళు చేశానండి, ఎందుకో తృప్తిగా లేదు, వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను. చదువుకున్నాడు, టెక్నాలజీ ఉపయోగించగలుగుతాడు, కాబట్టి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, ఏ విధంగా లోన్ తెచ్చుకోవాలి, ఏం చేయాలి ఆలోచించగలుగుతున్నాడు. అలా చదువుకునేటువంటి వ్యక్తి ప్రయోగాలు చేస్తాడు. ఎకరం పొలంలో 7 నుంచి 8 రకాల పంటలు వేస్తున్నారు. లాభం పెరిగిపోయింది అతనికి. మల్టీ క్రాపింగ్, చిన్న భూమి చిన్నదే కానీ మల్టీ క్రాపింగ్ చేస్తుంది. మన అయోధ్య ప్రతిష్టతోనే దాని ముందు చర్చ బాగా జరిగింది. SBI ఇట్లాంటి వాళ్ళు టెంపుల్ ఎకనామిక్స్ అని చెప్పేసి కొత్త పదాన్ని తీసుకొచ్చారు. కానీ మెల్లిగా ప్రారంభమైంది అనుకోండి, కౌ బేస్డ్ ఎకనామిక్స్, గో ఆధారితమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది 50 రోజుల్లో వచ్చేస్తుంది. కానీ ఆర్థికంగా ఎప్పుడైతే మనం శక్తివంతం అవుతుంటామో కొద్ది సంవత్సరాల తర్వాత 2047కి ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశమైనప్పటికీ భారతదేశంతోనే లేదా ప్రపంచంలో దేశాలు అయినప్పటికీ డాలర్ ఆధారంగా కాదు, రూపాయి ఆధారంగా మార్పిడి జరిగేటువంటి అవకాశం వస్తుంది. ఆర్థికంగా ఎదిగినప్పుడు మన వైపు నుంచి నేనే ప్రయత్నం చేయాలి. వ్యవసాయదారుడు ఉంటుండొచ్చు. వ్యవసాయదారుడు తన పొలంలో ఉండేటువంటి చిట్ట చివరి మడుగు వరకు కూడా, చిట్ట చివరి అంగుళం వరకు కూడా నీరు అందాలి, ఏది వేస్ట్ కాకూడదు చెప్పేసి అనుకుంటాడా లేదా? కాలు వదిలేనండి, 10 ఎకరాలు ఉంది, పోతుందండి, ఎక్కడ వరకు పోతే అక్కడ వరకు పోతుందండి, పర్వాలేదండి, ఏం చేస్తామండి అని చెప్పేసి అంటారా? మొత్తం తిరిగి తన చేనులోకి 10 ఎకరాల్లోకి కూడా నీరు ఏ విధంగా వెళ్తుంది, పంట ప్రతి ఒక్కలో నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ స్వదేశీ భావాన్ని, స్వావలంబన భారత్ని మన కాళ్ళ మీద మనం నిలబడాలి, నా గ్రామంలో ఏ విధంగా మనం ఆలోచించవచ్చు అని చెప్పారు. ఒక గ్రామం యొక్క సర్వే చేస్తే ఆ గ్రామంలో ఉండేటువంటి 800-900 కుటుంబాల్లో సంవత్సరం మొత్తంలో సుమారుగా 6 నుంచి 7 లక్షల రూపాయల పేస్ట్ వాడారటండి. ఒక్కసారి ఊహించండి, అనిపించదు మనకి. కానీ వాళ్ళకే చిన్న ప్రయత్నం చేసేసి గానుగుప్పులు వాడుతున్నారు, వేపులు వాడుతున్నారు, అలవాటు చేసి ప్రచారం చేయగానే లాభం పొందుతున్నది ఎవరు? మనం వదిలేస్తున్నాము, అమెజాన్ వాళ్ళు లాభం పొందుతున్నారు. కౌడన్ కేక్స్ అని చెప్పి చెప్తున్నాడు, ఆవు పిడికలు అమ్ముతున్నాడు, 500 రూపాయలకి 5 పిడికలట. డబ్బు వాడుతుంది పైన వస్తుంది. ముందు ఎవరైనా చేద్దాం. మూడోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంటుంది, మనం ఏంటంటే చేయాల్సింది ప్రభుత్వం కదా చేయాల్సింది, ప్రభుత్వం కాదు చేయాల్సింది మనము. ఊరికే సరదాగా చెప్పుకుంటారు. దోశలు వేస్తారు కదా పెనం మీద, పొయ్యి పెనం వేడి చేయకుండా పిండి ఎప్పుడైనా వేస్తారండి, ఏమవుతుంది కదా? పెనం వేడి చేసిన తర్వాతే దోశ పిండి వేస్తారు, అప్పుడే దోశ అవుతుంది, అవునా కదా? సమాజంలో చైతన్యం రాకుండా ప్రభుత్వం ఏది చేసినప్పటికీ అది ఫెయిల్ అవుతుంది. సమాజంలో చైతన్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఆ సమాజం యొక్క చైతన్యాన్ని చూసి అది స్వీకరించి చేసినప్పుడు మార్పు వస్తుంది. 98-99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు తెచ్చేసి చేసినప్పుడు విద్య కాషాయీకరణ అని చెప్పేసి ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రతిభా భారతి అనుకుంటే ఆవిడ వెళ్ళి దాన్ని వ్యతిరేకించింది సరస్వతి వందనాన్ని. 20 సంవత్సరాల పాటు మనము మన యొక్క సంస్థలు దేశంలో జాతీయ భావాలతో కూడినటువంటి విద్య కోసం మనం ఆలోచించి ప్రయత్నం ప్రారంభించి సమాజాన్ని చైతన్యపరిచిన తర్వాత 2020 ఎన్ఈపీని సమాజం మొత్తం అంగీకరించింది. మనము సిద్ధం చేయకపోతే, సమాజము సిద్ధం కాకపోతే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చినప్పటికీ దానికి వ్యతిరేకత వస్తుంది. ఏ రాజకీయ పార్టీలు ఏ కుటుంబాలైతే 90లో 80లో ఆ రామజన్మభూమి ఉద్యమం ప్రారంభించినప్పుడు వ్యతిరేకించారో 2022 ప్రతిష్టకి నన్ను పిలుస్తారా లేదా అని చెప్పేసి ఎగబడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? సమాజంలో మార్పు వచ్చింది కాబట్టి. 2,20,000 గ్రామాల్లో శిలాపూజల నుంచి ప్రారంభిస్తే ఈ రోజున 2024కి 5.5 లక్షల గ్రామాలకి అక్షింతలు వెళ్ళాయి. 2 సంవత్సరాల క్రితం 11 కోట్ల కుటుంబాల్లో నిధి సేకరణ చేస్తే 19.5 కోట్ల కుటుంబాలకి మన అక్షింతలు అందించాం. మనము సమాజం దగ్గరికి వెళ్తుంటే, సమాజాన్ని చైతన్యపరుస్తుంటే, సమాజంలో మార్పు తీసుకొస్తుంటే ప్రభుత్వం కూడా తెస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది మనకు సమస్య కాదు. నాలో, నా కుటుంబంలో, నా చుట్టుపక్కల, మా బంధువుల్లో, నేను పనిచేసే చోట ఏ మార్పుని నేను ప్రయత్నం చేశాను, తీసుకొచ్చాను, ఇది ఆలోచించాను. కార్యకర్తలు ఆలోచించారు. చెరుకు పండిస్తున్నటువంటి రైతులు తెనాలి దగ్గర ఉన్నారు, రావులపాలెం దగ్గర, గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలో. మామూలుగా చెరుకు ఏం చేస్తారు? చెరుకు పండిన తర్వాత ఫ్యాక్టరీకి ఇస్తారు. టన్ను 3,000 ఇస్తారు, అంటే కేజీ 3 రూపాయలు. ఇంకా అనిపించింది, కేజీ 3 రూపాయలు ఇంత కష్టపడ్డ తర్వాత 8 నెలలు 9 నెలల తర్వాత క్రషింగ్ సీజన్ వస్తుంది. బట్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి తన పొలం పక్కనే ఉంది, రోడ్డు పక్కన. ఆ రోడ్డు మీద చెరుకు బండి ఇది జ్యూస్ మిషన్ పెట్టాడు. అక్కడ పెట్టడం ప్రారంభించాడు. ఒక మనిషిని రోజుకి 200, 300 ఇచ్చాడు. అతను తయారు చేసి ఇవ్వమని చెప్పేసి చెప్పాడు. వ్యాపారం పెరిగిందండి. వాళ్ళు దాన్ని పంపించట్లేదు. రావులపాలెంలో ఉండేటువంటి వ్యక్తి, విజయనగరంలో ఉండేటువంటి చెరుకు పండు తీసుకున్నటువంటి వ్యక్తి సుమారుగా 150 నుంచి 200 మందికి ఉద్యోగం ఇచ్చాడు. పని పెడుతున్నాడు. 8-9 చోట్ల పెట్టేశాడు. సంవత్సరం మొత్తం పంట రావడం కోసం ఎలా వేస్తే బాగుంటుందో ఆలోచించాడు. బట్ రైతు తన నష్టపోకుండా ఉండాలంటే ఏమి చేసినట్టయితే ఆ చిన్న వాల్యూ ఎడిషన్, ఆ చెరుకుని రసంగా మార్చినప్పుడు వచ్చేటువంటి తేడా ఏంటి, జ్యూస్గా అమ్ముతే ఏంటి, బెల్లం చేస్తే ఏంటి ఆలోచించాడు. రాయలసీమలో వేరుశనగ చేస్తారు. ఆ వేరుశనగ రైతుకి నష్టం వస్తుంటుంది. ఒక వర్షం పడితే నాశనమే, ఇబ్బంది పడతారు. అదే రైతుకి ఆ వేరుశనగ పంట పండిన తర్వాత దాన్ని చిక్కీగా చేసి బెంగళూరుకి అమ్మడం ప్రారంభించాడండి. మాస్క్ ఇవ్వడం ప్రారంభించాడు. మంచి ప్యాకింగ్ చేసి విపరీతంగా సంపాదిస్తాడు. కానీ ఏ ప్రయత్నం చేసిన కారణంగా, ఏ చిన్న ఆలోచన కారణంగా వ్యక్తి యొక్క జీవితంలో చిన్న మార్పు వస్తుంది. ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేస్తుండేటువంటి వాళ్ళు. స్వదేశీ జాగరణ మంచ్ అన్నారు. ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఇలా ఆలోచించేటువంటి వ్యక్తులు, ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా మనం జోడించుకొని దగ్గరికి తెచ్చుకోవాలి. ఇది నా సంస్థ, నేను ఉండాలి కాదు, ఇది మన సంస్థ. ఆలోచన కలిగేటువంటి వ్యక్తులందరూ కూడా దీని గురించి చెప్పేసి తీసుకురావాలి. నా వైపు నుంచి ఏ విధంగా సహకరించిన కారణంగా ఇంకా ముందుకెళ్తుంది ఈ ఆలోచన. అట్లాంటి ఆలోచనతో వ్యక్తులను జోడించాలి. మరి పనిచేసేటువంటి సమయంలో కార్యకర్తగా సంస్థ ముఖ్యమైంది. సంస్థ కంటే మన యొక్క సిద్ధాంతము దేశం ముఖ్యమైనది. కాబట్టి దేశం యొక్క ఉన్నతి కోసం సంస్థ ఉంది, సంస్థ కోసం సంస్థ లేదు. నేను స్వదేశీ జాగరణ కోసం పనిచేయట్లేదు, నేను బిఎంఎస్ కోసం పనిచేయట్లేదు, బీకేఎస్ కోసం పనిచేయట్లేదు. నేను దేనికోసం పనిచేస్తున్నా? నా దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం కోసము నేను స్వదేశీ జాగరణ ద్వారా పనిచేస్తున్నా.
ఈ భావన ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, ఉన్నతమైనటువంటి లక్ష్యం కనబడుతుంటుందో, నా దేశం గొప్ప దేశం కావాలి, ఆ విధంగా నా ప్రయత్నంతో చేసేటువంటి చిన్న ప్రయత్నంతో ఆ విధంగా మార్పు రావాలని చెప్పి ఆలోచిస్తే, వారధి కట్టేటువంటి సమయంలో లక్షలాది మంది వానరులు అంత పెద్ద పెద్ద రాళ్ళని చెట్లని తీసుకొచ్చి ఉత్సాహంగా, ఎంత ఉత్సాహం ఉంటుందో చూడాలి. అసలే వానరులు ఆ వారధి నిర్మాణం జరుగుతుంటే ఆ పక్కన కూర్చొని చూస్తున్నటువంటి ఆ చిన్న ఉడత అనిపించింది అనుకోండి, నేను వీళ్ళ మధ్యలోకి వెళ్తే ఎవడైనా సరే నన్ను పట్టించుకుంటాడా, ఎవడైనా నా మీద కాలేస్తే నా జీవితం ఏమైపోతుందని చెప్పేసి ఆలోచించింది అన్నదే. రామకార్యం జరుగుతుంది, పక్కన చూసుకొని చూద్దామని చెప్పేసి అనుకోలేదు. అది రామకార్యం జరుగుతుంది, పక్కన నిలబడి భజన చేద్దామని చెప్పేసి అనుకోలేదు. రామకార్యం జరుగుతుంటే నేను అందులో పాల్గొనాలని చెప్పేసి అనుకుంది. నేను ఎంత చిన్నదైనప్పటికీ దొర్లింది, ఇసుకలో దొర్లింది, ఆ ఇసుకను తీసుకెళ్ళి రాళ్ళ మధ్యలో వేసింది. నేను వేసేటువంటి ఇసుకతో నీ వారధి అవుతుందని చెప్పేసి అనిపిస్తుందండి ఎప్పుడైనా? నేను వేసేటువంటి ఇసుకతో వారధి కాకపోవచ్చు, కానీ ఆ వారధి నిర్మాణంలో నేనున్నానా లేదా? కార్యకర్త యొక్క లక్ష్యం. నేను నిరంతరము కూడా ఈ పనిలో నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అందరినీ జోడించుకోవాలి, అందరినీ కలిసి పనిచేయాలి. పక్కన కూర్చొని చూసినప్పటికీ, పక్కన కూర్చొని భజన చేస్తే రాముడి యొక్క దృష్టి దాని మీద పడేది కాదు. అందులో భాగస్వామ్యం అయింది కాబట్టి రాముడి దృష్టి ఉడత మీద పడింది, తన చేతిలో తీసుకొని దాని యొక్క జీవితం సార్థకమైంది. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి, గొప్పదైనటువంటి, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కావాల్సినటువంటి యోజన చేసి పనిచేసేటువంటి ఈ సంస్థలో బాధ్యత తీసుకొని అందరితో పాటు కలిసి పనిచేసేటువంటి స్వభావంతో మనం ముందుకెళ్ళాలి. నేను నా నలుగురం కాదు, మిగిలినటువంటి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి చేస్తాను. మరి ప్రతి ఒక్క రంగంలో అటువంటి మార్పుని తీసుకొచ్చి ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, మన ద్వారా నా కుటుంబము ఈ రోజు నుంచి మనం ఆలోచించాలి, మా ఇంట్లో ఏ మార్పు తీసుకురాగలుగుతాను నేను. భాష విషయంలో కానివ్వండి, పేపర్ ఇచ్చేసో పుస్తకం ఇచ్చేసి మీ పేరు, ఫోన్ నెంబర్ రాయమన్నారు అనుకోండి, చాలా సహజంగా మీరు ఇంగ్లీష్లో రాస్తారా లేదా? తెలుగులో రాయచ్చు అని అలవాటు అయిపోయింది సార్. మెల్లిగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పారు కదా అని చెప్పి రేపు పొద్దున మీరు బ్యాంక్ వెళ్ళి చెక్ బుక్ మీద సంతకం తెలుగులో చేయకండి, గొడవలు అయిపోయింది. ఎక్కడ అవసరం అక్కడ ఏ మార్పు లేదు. మరి ప్రతి దాంట్లో అటువంటి మార్పు నా ఇంటి నుంచి ప్రారంభం కావాలి అని చెప్పేసి ఆలోచించి, ఆ మార్పు కోసం అని చెప్పేసి నా యొక్క వృత్తి, వ్యాపారం, ఉద్యోగం చేస్తూనే కొంత సమయాన్ని సంఘటన కోసం, ఈ పని కోసం నేను ఇచ్చి పనిచేస్తాను. అటువంటి మార్పుని నేను ఉండేటువంటి చోట, నా యొక్క మండలంలో, నా గ్రామంలో, నా నగరంలో ఎటువంటి మార్పు కోసం మిగిలినటువంటి వాళ్ళని కలుపుకొని చేస్తానని చెప్పేసి ఆశిస్తూ, రాబోయేటువంటి కొద్ది రోజుల్లో అటువంటి ఆర్థిక శక్తిగా ఈ దేశం ఎదిగేటట్టుగా మనందరి యొక్క ప్రయత్నంతో, మన కళ్ళతో మనం చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు పూర్తి చేస్తాను. ధన్యవాదాలు శ్రీ భరత్జీ.